బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన జన చైతన్య యాత్ర జూలై 2న జగిత్యాలకు రానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీజేపీ జిల్లా ప్రముఖ గోలి మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు అంగడి బజార్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి మోరపల్లి సత్యనారాయణలు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని, నియోజకవర్గంలోని ప్రజలందరూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు జూలై 2న జన చైతన్య యాత్ర బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మార్పు కోసం జన చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ఈ నెల 23వ తేదీ నాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రారంభమై యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వచ్చే నెల జూలై 2వ తేదీ నాడు సోమవారం ఉదయం 11 గంటలకు వారు జగిత్యాలలో బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతుంది. దానికి గాను ఈరోజు అంగడి బజార్ స్థలాన్ని మేమందరం పర్యవేక్షించడం జరిగింది. మాతో పాటు ఒక నియోజకవర్గం యాత్ర ప్రముఖ శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి గారు గ్రౌండ్ను సందర్శించడం జరిగింది. అయితే మార్పు కోసం ఏదైతే ఈ ప్రభుత్వ విధానం ఉందో దాన్ని మార్చడం కోసం, ఈ ప్రభుత్వం అధికారం దర్పంతో ఏదైతే విర్రవీగుతుందో దాన్ని మార్చడం కోసం, అధికార మార్పు కోసం, ప్రజల బాగోగులను మార్చడం కోసం, ప్రజల జీవితాలను మార్చడం కోసం ఈ జన చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలనకు సంబంధించినట్టు వారు సాధించినటువంటి విజయాలు, వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం ఈ యాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా మరిచిపోయిందో ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ యాత్ర చేపట్టడం జరిగింది. అయితే కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వచ్చే నెల 2వ తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం జరిగే ఈ బహిరంగ సభను అందరూ కూడా వేలాది సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నేను అందరినీ కూడా ఈ సభకు ఆహ్వానిస్తున్నాను. జై హింద్. భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జరిగింది. వచ్చే సెకండ్ నాడు మన రాష్ట్ర అధ్యక్షులు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ లక్ష్మణ్ గారు మార్పు కొరకు జన చైతన్య యాత్ర బయలుదేరడం జరిగింది. యాదాద్రి నుండి మనకు సెకండ్ నాడు ఉదయం 11 గంటలకు మన దగ్గర పెద్ద బహిరంగ సభ కలదు. ఇందులో మన కార్యకర్త సోదరులు, సోదరి మనులు, పెద్దలందరూ, పుర ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొనగలరని మా యొక్క ప్రార్థన. ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పెద్ద గంగారాం, మండలాధ్యక్షుడు తిరుపతి మరియు సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ అక్కయ్య గారు, రాష్ట్ర కార్యసభ్యులు అరుణ గారు అందరం కూడా పాల్గొన్నాం.
కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ జన సమీకరణ చేసి ఒక జగిత్యాలకు రేపు రాబోయే రోజుల్లో ఈ అసెంబ్లీని కైవసం చేసుకునేలాగా ఈ సభ జరపబోతున్నాం. అందులో పెద్దలందరూ, గ్రామ ప్రజలందరూ, అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున సంఖ్యలో జనం మొబిలైజేషన్ కూడా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మన పట్టణంలో దగ్గర ఉంది, టౌన్లో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యాత్ర కూడా 4 సంవత్సరాలు కేసీఆర్ చేసిన పనులేంటో ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ఈ 4 సంవత్సరాల్లో ఇవాళ ఎన్ని పథకాలు చేపట్టారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారు చేసేది ప్రజలందరికీ చేరువగా చేరుతుంది. ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ చేసే పనులన్నీ వారి జేబులకు, వారి కుటుంబ సభ్యులకు చేరుతున్నాయి. అది గమనించి ప్రజలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల టౌన్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. మార్పు కోసం ఈ యొక్క జన చైతన్య యాత్రకు బడుగు బలహీన వర్గ మన తెలంగాణ పూర్తి బిడ్డ అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం చెప్పుకుంటూ మరి అధిక సంఖ్యలో ఇక్కడ ఎక్కువ శాతం మహిళలను మరి కోఆర్డినేషన్ చేసి ఇక్కడ మొబిలైజేషన్ చేసి బీడీ కార్మికుల సమస్యలు, మరి మహిళల సమస్యలు ఇప్పటికే మన మోడీ గారు అందిస్తున్నటువంటి ఫలాలు మహిళలకి ఎంతగానో వస్తున్నాయి. మాతృమూర్తికి మరి ఇవాళ డెలివరీ అయినటువంటి ఒక మహిళకి మరి ఒక 6,000 రూపాయలు ఇస్తున్నారు. అట్లనే సౌజన్య స్కీమ్, యోజన స్కీమ్ కూడా పిల్లలకి భవిష్యత్తులో విద్యా సౌకర్యంతో పాటు మరి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో రకాలుగా వాళ్ళ ఎస్సీ ఎస్టీ మహిళలకి కూడా ఎన్నో రకాలుగా ఫలాలు అందిస్తున్నారు వారు. ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ఆయన అందించలేనటువంటి ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చెప్పుకుంటూ దాంట్లో ఎక్కడ వేసిన బొంగలి అక్కడనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కేసీఆర్ కవిత కానీ మరి కవిత ఇంకొక 4 నెలలు అయితే ఇక బతుకమ్మను పట్టుకొని వస్తుంది. ఇక బతుకమ్మకి ఉన్నటువంటి మనకు చిన్నప్పటి నుంచి మనం బతుకమ్మ వేస్తున్నాము. మనం బతుకమ్మ యొక్క చిన్నప్పటి నుంచి తల్లి గౌరవం వేస్తున్నాం, బిడ్డ గౌరవం వేస్తున్నాము. దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయని అవసరం లేదు. ఈ యొక్క మా షుగర్ ఫ్యాక్టరీ సందర్భంన చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి బకాయిలు ఆ యొక్క ఫ్యాక్టరీ తెరిపించాల్సిందిగా మరి బడుగు బలహీన వర్గాల నాయకులు మరి మాట్లాడతారు. మరి ఎన్నో అందిస్తున్నటువంటి వాళ్ళ మహిళలకి మరి వారికి కృతజ్ఞతలు. ఈ యొక్క మా బీడీ కార్మికులకు ఎక్కువ శాతం మహిళా సంఘాలకి ఈ యొక్క పిలుపునిస్తున్నాము. అందరూ జగిత్యాల జిల్లాకి మరి వచ్చి సభ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. జనానికి మార్పు కొరకు అందరు చూస్తున్నారు. ఇంకా ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే అన్నీ మారుతాయి, మన జీవితాలు బాగుపడతాయని ప్రతి పల్లె గ్రామాలను చూస్తున్నాం. అందరు బీజేపీ వైపే చూస్తున్నారు. ఈరోజు పథకాల గురించి అంటారా, అది అందరికీ రావడం లేదు. వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకే పథకాల గురించి పోరాడుతున్నారు తప్ప ఇంకా చాలామంది జనాలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, మున్సిపల్ చుట్టూ తిరుగుతున్నారు, బీడీ కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికో వచ్చేవరకే వస్తున్నాయి, రాని వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మార్పు కొరకు అందరు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేద్దామని కోరుకున్న జగిత్యాల పట్టణ ప్రజలకు మరి